ఈరోజు నేను చెప్పబోయేది దెయ్యం కథ కాదు, నిజంగా నా జీవితంలో జరిగిన ఒక రాత్రి ప్రయాణం గురించి. కానీ ఆ రాత్రి నా వెనక వచ్చిన ఒక బైక్ గురించి ఇప్పటికీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. వాళ్ళు నన్ను ఫాలో చేశారా లేక అది కేవలం కోయిన్సిడెన్సేనా నాకు ఇప్పటికీ తెలియదు. ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యేసరికి రాత్రి 11:30 దాటిపోయింది. అందరూ అక్కడే ఉండిపోమ్మన్నారు. కానీ మరుసటి రోజు ఉదయం సిటీలో నాకు డ్యూటీ ఉండడంతో అక్కడే ఉండకుండా ఇంటికి బయలుదేరాను. మా ఇంటికి దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డు నాకు కొత్తదేమీ కాదు, ఎన్నోసార్లు వెళ్ళాను. అందుకే అసలు భయం లేదు. బైక్ స్టార్ట్ చేసి బయలుదేరినప్పుడు నా ఆలోచనంతా ఒక్కటే, త్వరగా ఇంటికి వెళ్ళి పడుకోవాలి అని. గ్రామం వరకు జనాలు వాహనాలు కనిపించాయి. ఎక్కడో ఒక ఇంటి ముందు లైటు ఉంది, ఇంకొక చోట టీ షాప్ మూసేస్తున్నారు. అంతా మామూలుగానే ఉంది. కానీ గ్రామం దాటిన తరువాత ఒక్కసారిగా రోడ్డు ఖాళీ అయిపోయింది. నా బైక్ హెడ్లైట్ వెలుగు తప్ప ముందు ఏమీ కనిపించడం లేదు. వెనుక కూడా ఎవరూ లేరు. సమయం దాదాపు 12:20 అవుతోంది. అప్పుడే మొదటిసారి నా వెనుక ఒక బైక్ హెడ్లైట్ కనిపించింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇదే దారిలో ఎవరో వెళ్తున్నారనుకున్నాను. ఆ బైక్ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది, కానీ నన్ను దాటలేదు. దాదాపు 50 మీటర్ల దూరంలోనే నా వెనుక వస్తోంది. నేను కావాలనే నా స్పీడ్ 50 నుంచి 40కి తగ్గించాను. వెనుక ఉన్న బైక్ కూడా 40కి తగ్గింది. మళ్ళీ నేను 50కి పెంచాను, అది కూడా 50కి వచ్చింది. అక్కడే నా మనసులో చిన్న అనుమానం మొదలైంది. వాళ్ళు నన్నే ఫాలో చేస్తున్నారా అనిపించింది. కానీ నన్ను నేనే సమాధానపరుచుకున్నాను. అనవసరంగా ఆలోచిస్తున్నానేమో, వాళ్ళ దారి కూడా ఇదే అయ్యుండొచ్చు కదా అనుకున్నాను. అలాగే ముందుకు వెళ్ళాను. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక చిన్న బ్రిడ్జి వచ్చింది. అక్కడ రోడ్డు కాస్త వెడల్పుగా ఉంది. నేను కావాలనే బైక్ పక్కకు తీసి కొంచెం స్పీడ్ తగ్గించాను. వాళ్ళు నన్ను దాటి వెళ్ళిపోతారని అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా నెమ్మదించారు. హెడ్లైట్ అదే దూరంలో కనిపిస్తోంది. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బైకు ఆపాలా లేక అలాగే వెళ్ళిపోవాలా? చివరికి ఆపకుండా చాలా నెమ్మదిగా ముందుకు వెళ్ళాను. వెనుక ఆ బైక్ కూడా అలాగే వచ్చింది. నేను మిర్రర్లోనే చూస్తూనే ఉన్నాను. హెడ్లైట్ మాత్రమే కనిపిస్తోంది. బైక్ మీద ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు అసలు ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడే నా బైక్ వెనుక నుంచి ఒక చిన్న శబ్దం వచ్చింది, టక్ టక్ అని. నేను వెంటనే స్పీడ్ తగ్గించాను. అప్పుడే నా బైక్ ఒక్కసారిగా జర్కిచ్చి ఆగిపోయింది. ఒక్కసారిగా నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నేను వెంటనే సెల్ఫ్ కొట్టాను. బండి స్టార్ట్ కాలేదు. మళ్ళీ కొట్టాను. ఈసారి కూడా లేదు. ఆ క్షణంలో నా దృష్టి మొత్తం వెనుక వైపుకు మళ్ళింది. వెంటనే మిర్రర్లో చూశాను. ఆ బైకు ఇంకా అక్కడే ఉంది. అదే హెడ్లైట్, అదే దూరం. నేను బైక్ దిగి రోడ్డు పక్కన నిలబడ్డాను. చుట్టూ ఒక్క మనిషి కూడా లేడు. ఫోన్ తీసి చూశాను. బ్యాటరీ 16% మాత్రమే ఉంది. నెట్వర్క్ కూడా సరిగా లేదు. ఇప్పటి వరకు ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతాననే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు బైక్ స్టార్ట్ కాకపోతే ఈ ఖాళీ రోడ్డులో నేనేం చేయాలి అనే ఆలోచన మొదలైంది. అప్పుడే వెనుకున్న బైక్ హెడ్లైట్ కొంచెం దగ్గరగా కనిపించింది. నేను వాళ్ళ వైపు చూడలేదు. మళ్ళీ బైక్ సెల్ఫ్ కొట్టాను. ఈసారి బైక్ స్టార్ట్ అయింది. ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండకుండా వెంటనే బైక్ ముందుకు తీసుకెళ్లాను. కొంత దూరం వెళ్ళాక మిర్రర్లో చూశాను. వెనుక ఆ బైక్ కనిపించలేదు. నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. బహుశా వాళ్ళు వెళ్ళిపోయారేమో అనుకున్నాను. కానీ కొద్ది దూరం వెళ్ళగానే నా బైక్ వెనుక నుంచి మళ్ళీ టక్ టక్ అని అదే శబ్దం వచ్చింది. ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా ఆపాల్సిందే అనిపించింది. రోడ్డు పక్కకు బైక్ తీసి మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి టైర్ చూశాను. అప్పుడే టైర్లో ఒక గాజు ముక్క ఇరుక్కున్నట్టుగా కనిపించింది. అదే శబ్దానికి కారణం. అప్పుడు నాకు ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఇంతసేపు ఏదో పెద్ద సమస్య అనుకున్నాను, కానీ కారణం చాలా చిన్నది. టైర్లో ఇంకా గాలి ఉంది. అందుకే నెమ్మదిగా ముందుకు వెళ్ళాలని అనుకున్నాను. అప్పటికే రాత్రి 1 దాటింది. ముందు ఇంకా ఖాళీ రోడ్డు. కానీ కొద్ది దూరం వెళ్ళాక
దూరంగా 2-3 ఇళ్ల లైట్లు కనిపించాయి. ఆ లైట్లు చూసినప్పుడు నాకు నిజంగా చాలా రిలీఫ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళే వరకు ఒక్కసారి కూడా వెనక్కి చూడలేదు. ఆ గ్రామం దాటిన తరువాత మెయిన్ రోడ్డు వచ్చింది. అక్కడికి చేరుకున్న వెంటనే నా ఫోన్కి నెట్వర్క్ వచ్చింది. సమయం దాదాపు 1:40 అవుతోంది. ఇంటికి ఇంకా 10 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. అక్కడ బైక్ ఆపి మరోసారి టైర్ చూశాను. అప్పటికే గాలి చాలా తగ్గిపోయింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను ఇంకొంచెం ఆలస్యంగా టైర్ చూసి ఉంటే అదే ఖాళీ రోడ్డులో నా బైక్ పంచర్ అయ్యేది. కానీ ఆ రాత్రి నా వెనక వచ్చిన బైక్ సంగతి మాత్రం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. వాళ్ళు నన్ను ఫాలో చేశారా, లేక వాళ్ళ దారి కూడా అదే కావడంతో నేను అనవసరంగా అనుమానం పడ్డానా? నాకు ఇప్పటికీ సమాధానం లేదు. కానీ ఆ రాత్రి తరువాత అర్ధరాత్రి ఖాళీ రోడ్డులో నా వెనుక ఒక బైక్ వస్తుంటే మాత్రం నేను ఒక విషయం మాత్రం గమనిస్తాను. నేను ఎంత స్పీడ్ వెళ్తున్నానో వాళ్ళు కూడా అదే స్పీడులో వస్తున్నారా లేదా అని. ఎందుకంటే ఆ రాత్రి నాకు అర్థమైన విషయం ఒక్కటే: చీకటిలో మనల్ని భయపెట్టేది ఎప్పుడూ మనం చూసేది కాదు, మన వెనుక ఏం జరుగుతుందో తెలియకపోవడమే అసలైన భయం.